సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముస్లిం సమాజము ఈసారి ఎలక్షన్స్ లో ఎటువైపు ఓటు వేయాలి అని ఒక తీవ్రమైన చర్చ జరుగుతున్న సందర్భంలో మా ఉలెమాస్, మా మత గురువులు, పెద్దలు దగ్గర వచ్చి ఎటువైపు మేము వెళ్తే బాగుంటది అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళంతా తిరిగి కొన్ని వేలాది మందితో మాట్లాడిన తర్వాత, అందరి అభిప్రాయాలు సేకరణ చేసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలి అని చెప్పి నెల్లూరులో కలిశారు. ఈ రోజు కర్నూలులో కూడా కలవడం జరిగింది. కలిసి వాళ్ళకు ఉండే ప్రశ్నలు గాని, వాళ్ళకు కావాల్సిన జవాబు గాని గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఓపెన్ గా చెప్పారు, నేను కులం, మతం అనే భేదాభిప్రాయంతో ఈ ప్రభుత్వాన్ని నడపడం లేదు. నాకు అందరూ సమానము, అందరూ బాగుండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకునే మనిషిని. అదే విధానం నా ప్రభుత్వంలో గాని, నేను చేసిన పాలనలో గాని కనపడుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా మైనార్టీస్ గురించి మాట్లాడినప్పుడు 4% రిజర్వేషన్ మా నాన్న రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాన్ని కాపాడడానికి ఖచ్చితంగా నా వంతు సహాయం సహకారం ఎప్పటికీ ఉంటది. దానికోసం ఎంత దూరమైనా నేను వెళ్ళి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. నల్ల చట్టాలు తీసుకొని రావడము, అలాగే విపక్షకు గురి చేసే విధంగా పరిపాలన అందించడము, కొన్ని రాష్ట్రాల్లో విపక్షకు గురి చేసే విధంగా, కించపరిచే విధంగా కొన్ని పార్టీలు మాట్లాడడము, ఇవన్నీ చూసిన తర్వాత లౌకిక పార్టీలను, ఏ పార్టీలు అయితే మాకు మేలు చేశాయో ఆ పార్టీలకి మాత్రమే మనము ఓటు వేయాలని చెప్పి ఏకతాటి పైన వచ్చి 2 ఓట్లు కూడా, అంటే ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 ఓట్లు కూడా ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు వేయాలని చెప్పి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడడము, మాకు మద్దతు పలకడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలుపుకుంటూ, इस सिलसिले में पूरी रियासत भर में घूम कर फिर कर लोगों की जहन साजी कर रहे हैं कि आज इस वक्त जो हमारी रियासत में जो हुकूमत है जगनमोहन रेड्डी साहब की, ये हमारे लिए हर हैसियत से बेहतर है और हम उनके तजुर्बात भी देख चुके हैं। और सबसे बड़ी बात, जो बातें हम उनको बता रहे हैं, जो हमारी ख्वाहिशें उनके सामने पेश कर रहे हैं, वो हर तरीके से कबूल करने के लिए आमादा भी हैं और वादा भी किए हैं। और उस वादे पर हमको यकीन इसलिए है कि इस हुकूमत ने जितने भी वादे हमसे किए थे, वो तमाम वादे ये 2.5 साल 3 साल के अंदर, ये इस पूरी मुद्दत में उन्होंने पूरा मुकम्मल किया है। हम देख भी रहे हैं और ख़ास तौर पर पूरी पब्लिक के लिए और माइनॉरिटीज़ मुसलमानों के लिए बहुत कुछ उन्होंने किया है। और आज भी उन्होंने वादा किया है कि किसी भी तरीके से जो माइनॉरिटी मुसलमानों में जो बिल्कुल बिछड़ा तबका है, बैकवर्ड है बिल्कुल तालीम एतबार से, उनके लिए हम हर हैसियत से 4% की तायद करेंगे। और जो कुछ भी हो सकता है पूरी रियासत के लिए हम यही उम्मीद करते हैं और तमाम लोगों से हम ख्वाहिश करते हैं कि अपना वोट का हक ज़रूर 100% इस्तेमाल करें और सोच समझ कर वोट दें। और इस वक्त जो मौजूदा हुकूमत है हमारे रियासत आंध्र प्रदेश में, हम समझते हैं कि MLA के लिए भी और MP के लिए भी दोनों को मिलकर वोट इसी मौजूदा हुकूमत को, YSRCP को, जगनमोहन साहब को दें, उनको जिताएं, उनको ताकतवर बनाएं। ये हमारे सबके लिए भी भलाई होगी। और YSRCP को फैन के सिंबल को, निशान पर वोट दें और खुद भी वोट दें और दूसरों से भी इसका हक दिलवाएं। शुक्रिया. చెప్తున్నాము, జాగ్రత్తగా మీ ఓటు హక్కుని వినియోగించుకున్నప్పుడే మేము మన భారతదేశాన్ని సంరక్షించుకోగలము. ఎలా అంటే, మన భారతదేశంలో రాజ్యాంగంలో మాకు ఓటు హక్కు కల్పించారు. మన ఓటు ద్వారానే సీఎం, మన ఓటు ద్వారానే పిఎం, మన ఓటు ద్వారానే ఎంపీ, మన ఓటు ద్వారానే ఎమ్మెల్యే. అలాంటప్పుడు మేము బయటకు రాకుండా, మా ఓటు హక్కుని వినియోగించకుండా, మన శాతాన్ని తెలియపరచకుండా మేము ఇళ్లలో ఉంటే మా ఒక ఓటు హక్కుని ఎవరు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, ఎవరు దాని పరిపాలనలో సానుకూలతను కానీ అది కానీ వాళ్ళు మస్తుగా ఉంటున్నారు, రాజులుగా ఉంటున్నారు అంటే, మేము ఓటు వేసి మేము చాలా బాధల్లో ఉండి, పనుల్లో ఉండి, మాకు రావాల్సిన సంక్షేమాలు రాకుండా మీరేమో గద్దెల మీద కూర్చొని రాజులుగా హాయిగా ఉంటున్నారు, ప్రజల్ని వదిలి పారేశారు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు మన దేశాన్ని రక్షించుకోవటం ఒక భారతీయ పౌరుడిగా మన అందరి ధార్మిక పండితులు కానీ ఈరోజు ఎంతమంది వచ్చి చెప్తున్నారు,
ముస్లిం సమాజంలో ఈ ఒక్క ఎలక్షన్ లో మేము ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ చూడలేదు. యావత్తు భారతదేశంలో చిన్న చిన్న పల్లెటూళ్ళలో నుంచి పెద్ద పెద్ద సిటీల్లో నుంచి బయటకు వచ్చి జనం అందరూ వారి వారి యొక్క వాక్కు స్వతంత్రాన్ని వాడుతున్నారు, నచ్చ చెప్తున్నారు. మీ ఓటు హక్కు చాలా విలువైనది, చాలా విలువైనది, అందరూ దాన్ని వినియోగించుకోండి. ఒకటి. రెండో విషయం ఏం చెప్తున్నారంటే, మీ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ఒక రిటర్నరీ ఆఫీసు ఒక కాగితం దొరికింది. ఆ కాగితమే మీకు చాలా ఒక బెనిఫిట్ ఏంటంటే, మీరు భారతీయుడు, మీరు ఒక గద్దె దించటానికి గద్దె ఎక్కించటానికి మీ ఒక్క ఓటే మీకు ఒక బలమైన కారణం. దాన్ని ఒకటి. మూడో విషయం, ఈ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఓటు హక్కు వినియోగించే ఆడవాళ్ళు, లేడీస్, ముసలాళ్ళు మొత్తాన్ని అందరి సమాజం వాళ్ళకు ఓటు బూతుల దగ్గర తీసుకెళ్లి ఓటు వేయించటం. మూడో విషయం. నాలుగో విషయం, ఎవరికి వేయాలా, ఎక్కడ వేయాలా, ఎప్పుడు వేయాలా, ఎందుకు వేయాలా, ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి సమాధానం చాలా వస్తున్నాయి. దానికి ఒకటే సమాధానం చెప్పాం. మేము ఏ ప్రభుత్వంలో అయితే ఇప్పుడు నడుస్తున్నామో 2.5 సంవత్సరాల పాలనలో ఎంతో సంక్షేమాలు చేసి ఎందరినో ఆదుకొని చేస్తున్నారు. అందరూ ప్రజాప్రతినిధులు వచ్చి మేము ప్రజల సేవ కోసమే అంటున్నారు. సరే, ఇంకొక 5 సంవత్సరాలు సేవ చేసే వరకు ఇలాంటి వ్యక్తుల్ని ఒక యవ్వనంలో ఉన్నారు, చెప్పిన మాటని నిలబెట్టుకుంటున్నారు, అందరిని ఆదుకుంటానని వాగ్దానాలు చెప్తున్నారు, మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మెమోరాండాన్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి మేము అందరం కోరుకునేది ఒక్కటే, ఒక పండిత రూపంలో కానీ, ఉలమాలు కానీ, మేధావులు కానీ, ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఒకే ఒక పార్టీ ఈ 5 సంవత్సరాలు కూడా ఇచ్చి చూస్తే చాలా బాగుపడుతుంది మన రాష్ట్రం. మన రాష్ట్ర ప్రజలు కూడా చాలా మేలుకుంటారు. వారికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఎన్నో వాళ్లకు సమకూర్చగల శక్తి, సామర్థ్యం ఎవరి దగ్గర ఉందా అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని మేము గట్టిగా నమ్ముతున్నాము. దాని వల్ల ఆస్వాదిస్తున్నాము. దానికి సపోర్ట్ కూడా చేయమని ప్రజల్ని కోరుతున్నాము. కాబట్టి ఈ రోజు ఇక్కడ మా మనసుకు తగిలినట్టు మమ్మల్ని ఒక మంచి ఒక మెసేజ్ ఇచ్చేందుకు ఒక అవకాశం కల్పించినట్టు మా ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ గారిని మేము చాలా చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంత మంచి గొప్ప అవకాశం ఇక్కడ మాకు ఇచ్చి మా మనసులో మాట ప్రజల దగ్గర తీసుకెళ్ళటానికి ఒక అవకాశం లభించినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను.